విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫుడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై ఉన్న పెండింగ్ చలానులు చెల్లించామని ట్రాఫిక్ పోలీసులు యాజమానులకు యువతులకు కోరారు. యువకులకు మందలిస్తున్నట్లు వీడియో తీస్తే క్రమంగా ట్రాఫిక్ ఎస్ఐ దుష్ప్రచారాలు చేశారు. దీనిపై పోలీసులకు ఎదురు తిరిగిన యువకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పబ్లిక్ అంటే అబ్బా బాగుంది కట్టంలా కడతానన్నా క్యాష్ విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఉద్రిక్తంగా చోటు చేసుకుంది. ఫుడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై ఉన్న పెండింగ్ చలానులు చెల్లించమని ట్రాఫిక్ పోలీసులు యువకులను కోరారు. యువకులు మందలిస్తున్నట్లు వీడియోలు తీసే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దుష్ప్రచారాలాడారు. పబ్లిక్ అంటే అబ్బా బాగుంది కట్టంలా కడతానన్నా క్యాష్ విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫుడ్ జంక్షన్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై ఉన్న పెండింగ్ చలానాలు చెల్లించమని ట్రాఫిక్ పోలీసులు యువకులను కోరారు. యువకులు మందలిస్తున్నట్లు వీడియో తీస్తే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దుర్భాషలాడారు. దీనిపై పోలీసులకు ఎదురు తిరిగిన యువకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పబ్లిక్ అంటే అబ్బా బాగుంది కట్టంలా కడతానన్నా క్యాష్ 10 మంది కలిసి క్లాస్ దిగితే ఉంది కానీ 10 మంది పబ్లిక్ చెప్తారు మీరు వెళ్ళండి మాట్లాడతారు సార్ వెళ్ళు దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్ చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఇక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఇటు పోలీసులు ఏదైతే వాహనాలను అయితే కనుక చెకింగ్ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి యువకుల్ని మందలిస్తూ పోలీసులు వీడియోలు చేసే క్రమంలో ఒక ఎస్ఐ అధికారి అయితే కనుక ఆ యువకుని తండ్రికి ఫోన్ చేసి బూతులు మాట్లాడాడు అంటూ కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి యువకులు అయితే కనుక కొంత నిరసన, అదే విధంగా ఏదైతే ఒక సిఐ పై అధికారి అయితే కనుక వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదే విధంగా వారు మద్యం సేవించి డ్రైవ్ చేశారు అంటూ కూడా ఆ ఎస్ఐ అధికారి అయితే కనుక యువకులను మందలించడంతో మాకు అసలు మద్యం అలవాటు లేదు, కావాలని చెప్పి మా ఫాదర్ తోటి ఫోన్ చేసి బూతులు మాట్లాడుతూ చలానా కట్టలేదు, మీ అబ్బాయి మద్యం సేవించున్నారు అంటూ కూడా చెప్పినటువంటి ఆ యొక్క సంభాషణ అయితే కనుక దానికి సంబంధించి ఇక ఆ యువకులైతే కనుక పెద్ద ఎత్తున నిరసన చేయడం, అదేవిధంగా వాహనానికి దిగినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అయితే కనుక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి యువకులందరూ అక్కడ ఒక్కసారిగా అయితే గుంపుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక అక్కడ జరిగినటువంటి ఆ యొక్క ఘటనా స్థలానికి వెంటనే పోలీస్ అధికారులు సైతం కూడా ఇక చేరుకోవడం, అంతేకాకుండా అక్కడ అసలు ఏం జరిగింది అనే దానిపై అయితే కనుక ఉన్నతాధికారి సైతం కూడా ఇక ఆరా తీయడం కూడా జరుగుతూ ఉంది. వెంటనే ఇటు పెండింగ్ చలానాలు కట్టాలి అంటూ కూడా
పెండింగ్ చలనాలకి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించడం, అదేవిధంగా బూతులతోటి సంభాషించడం తోటి ఒక్కసారిగా అయితే గనక దానికి సంబంధించి ఆ యువకులపై అయితే గనక కొంత అయితే కనుక అసంతృప్తి వెల్లడించడం, అదేవిధంగా వెంటనే వాళ్ళ ఫాదర్ ని సైతం కూడా అక్కడికి పిలిపించడం, ఫాదర్ ని పిలిపించిన అనంతరం కూడా అక్కడ జరిగినటువంటి విషయాన్ని తెలియజేయడం తోటి ఒకసారిగా అయితే కనుక అక్కడ ఉన్న యువకులందరూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు తీసి వైరల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. గంగోత్రి, సంతోష్, అసలు దుర్భాషలు ఆడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఏదైతే తనిఖీలు నిర్వహించే భాగంగా కూడా ఇటు మద్యం సేవించే ఉన్నారు అంటూ కూడా ఆ యువకుల యొక్క ఫాదర్ కి ఫోన్ చేసి పెండింగ్ చలానానికి సంబంధించినటువంటి అంశంపై బూతులు తిరుగుతూ కూడా మాట్లాడడం అనేది కూడా ఒక పెద్ద ఎత్తున ఆ యువకుని బాధించినటువంటి పరిస్థితి. మద్యం సేవించకుండానే తనకు అలవాటు లేని విషయాన్ని వాళ్ళ ఫాదర్ కి తెలియజేయడం, వాళ్ళ ఫాదర్ ఎందుకు తెలియజేశారు, అసలు మద్యం సేవించుంటే మాత్రం కనుక మమ్మల్ని జైల్లో పెట్టండి, లేదంటే కనుక మీరు రిజైన్ చేస్తారా ఆ జాబ్ కి అంటూ కూడా ఆ యువకుడు వాగ్వాదానికి దిగినటువంటి వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ ఫాదర్ కి మద్యం సేవించాడు, అదే విధంగా పెండింగ్ చలానాలు కట్టకుండా ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారని ఆ విషయాన్ని ఎంతో సామరస్యంగా తెలియజేయకుండా బూతులతోటి తిరుగుతూ దుబ్బసలాడుతూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితిని అయితే కనుక యువకులు సరాసరిగా అయితే కనుక ఖండించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయాన్ని ఉన్నతాధికారి సిఐ సైతం, ట్రాఫిక్ సిఐ సైతం కూడా ఆ విషయాన్ని తెలియజేయడంతో అక్కడ విషయాన్ని కొంత మేరకు అయితే కనుక సద్దుమణిగేలా చేసినటువంటి పరిస్థితులు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వాహన సౌకర్యాలు సైతం కూడా ఆ యొక్క వీడియోని తీయడం, అదేవిధంగా ఎందుకు పోలీసులు అయితే కనుక ఫ్రెండ్లీ పోలీసులు అని చెప్తా ఉన్నారు, ఒక పక్క మరోవైపు బూతులు తిరుగుతూ దుర్భాషలాడటం ఏంటి అంటూ కూడా మరోవైపు అక్కడ ఉన్నటువంటి వాహన చోదకులు సైతం కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నిన్న రాత్రి ఈ యొక్క సంఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో విజయవాడ పోలీసు గురించి పెద్ద ఎత్తున అయితే కనుక చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు. బూతులు మాట్లాడుతూ ఇలా ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కూడా కామెంట్లు, నెటిజన్లు అయితే కనుక కామెంట్లు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ సంతోష్.